నా ప్రియ క్రైస్తవ సహోదరుడా, కోపము అనేది నరహత్యతో సమానము అనే విషయం నీకు తెలుసా? యేసుక్రీస్తు వారు తన బోధల్లో ఎంతో స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినడం కంటే లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడేవారి యొక్క మాటలు వినడానికి ఎక్కువగా దురద చెవులు కలిగినటువంటి వారు క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయారు. పలానా చోట అలా జరిగిందంట, పలానా చోట ఇలా జరిగిందంట అంటే వీడియోలు చూడడానికి ఉన్నటువంటి ఆసక్తి, వాక్యం ఏం చెప్తున్నది, లేఖనం ఏం చెప్తున్నది అనేటువంటిది చెప్తూ ఉంటే ఈ రోజున వినడానికి ఆసక్తి పరులు లేరు. ఎందుకొరకంటే పునరుద్ధానం గురించినటువంటి ఆసక్తి కానీ, పునరుద్ధానం అవ్వాలనేటువంటి ఆలోచన కానీ ఈ రోజున క్రైస్తవ సమాజానికి లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో ఇదిగో నరహత్య చేయవద్దు అని యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద నుంచి చేస్తున్నటువంటి ప్రసంగంలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చెప్తూ ఏమన్నాడనంటే, ఇదిగో నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదిగో నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని చూచి కోపపడి ప్రతివాడు కూడా విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అనువాడు నరకాగ్నికి లోనగును అన్నాడు ఆయన. అంటే ఒక సహోదరుని మీద కోపపడము అంటే ఒక విమర్శించబడేటువంటి స్థానమునకు వెళ్ళి మనం విమర్శించబడాలి అనే విషయం మీకు తెలుసా? ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఆదిలో 2 సహోదరుల మధ్యన జరిగినటువంటి ఆ కోపోద్రేకాలు ఎంతవరకు తీసుకుని వెళ్ళింది అంటే, కయ్యూను యొక్క కోపము తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేంత స్థితికి తీసుకుని వెళ్ళింది. అంటే కోపము దాని రూపం ఎలా మార్చుకుంటూ ఉంటుందనంటే, ఒక వ్యక్తి సహోదరుని యొక్క ప్రాణాన్ని తీసేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తాది. కనుక లేఖనం చెప్పిన ప్రకారంగా ఈ యొక్క కయ్యూను తన సహోదరుని యొక్క కోపముతో నరహత్య చేశాడు. ఆ నరహత్య చేయబడినటువంటి కయ్యూను రేపొద్దున విమర్శించబడతాడు. కయ్యూనుతో పాటు ఈ రోజున నూతన నిబంధన సంఘములో దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరైతే తన సహోదరుని మీద కోపం కలిగి ఉంటాడో వారు కూడా ఈ రోజున కయ్యూను పక్కన నిలబడి విమర్శించబడాలి. ఎంత భయంకరం! ఒక కయ్యూను పక్కన నిలబడి ఒక సహోదరుని మీద ఉన్నటువంటి కోపము వలన విమర్శించబడాలి అని అంటే ఎంత బాధాకరం, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితితో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ధర్మశాస్త్రం అంతయు కూడా 2 ఆజ్ఞల్లో నెరవేర్చబడుతుందని మనకు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించాలి, మరియు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. అంటే దేవుణ్ణి, నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించుటయే ధర్మశాస్త్రము నెరవేర్చుట. కనుక ఈ ప్రధానమైనటువంటి విషయాలు మనం మర్చిపోతే రేపొద్దుట మనం విమర్శకు లోనవ్వాలి. రెండవది, మహాసభకి ఒక వ్యర్థుడా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మహాసభకు లోన వెళ్ళాలి. ఇంకా నువ్వు స్థాయి దాటిపోయి ఒక ఇస్కరియోతు చేసినటువంటి ద్రోహం వల్ల అతడు ద్రోహినిగా మిగిలిపోయాడు. నువ్వు ద్రోహి అనేటువంటి మాట ఒకవేళ సహోదరుని ఎవరైనా అనవలసినటువంటి పరిస్థితి వస్తే తన సహోదరుని విషయములు అంటున్నాడు దేవుడు, అతడు నరకాగ్నికి వెళ్ళును అన్నాడు ఆయన. ఒకవేళ అతడు నువ్వు అన్యాయముగా తను ద్రోహి అనేటువంటి పెద్ద పెద్ద మాటలు అంటే నీవు నిజముగా నరకాగ్నికి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను మీరు సీరియస్గా తీసుకోవట్లేదా? మీరు యేసుక్రీస్తు వారు ఆయన సరదాగా చెప్పాడా? సామాన్యంగా చెప్పాడా? విమర్శకు లోనవుతావు అనేటువంటి మాట ఆయన సామాన్యంగా సరదాగా చెప్పాడు ఆయన? కాదు కదా. అది ఎంత సీరియస్ విషయం. మన కోపము ఎంత భయంకరమో, ఆ కోపం వలన ఎలాంటి పరిస్థితికి ఒక కయ్యూను పక్క నిలబడి విమర్శించబడాలో ఒకసారి ఆలోచించి ఈ మాటలు మీరు హృదయంలో ఉంచుకోండి. మీరు మారు మనసు పొందండి, కోపాన్ని విడిచిపెట్టండి.